హలో పిల్లలు, వెల్కమ్ టు లిటిల్ హ్యాపీ హార్ట్స్. ఈరోజు మనం కుందేలు ఒక్క రోజులో ఏమేం తెలుసుకుందో మనం చూద్దాం. ఒక చిన్న పచ్చని మైదానంలో పువ్వులు గాలిలో నెమ్మదిగా ఊగుతున్నాయి. అక్కడ ఒక చిన్న బన్నీ ఉండేది. ఆ బన్నీ పేరు బంటి. తన చిన్న వెచ్చని గూళ్ళో బంటి తన కళ్లను నెమ్మదిగా తెరిచాడు. అతను తన చిన్న కాళ్లను చాచాడు. తన గులాబీ రంగు చెవులు కదిలించాడు. సూర్యకాంతి అతని మృదువైన రోమాలపై పడింది. బంటి సంతోషంగా బయటికి దూకాడు. తోటలో బంటి ఒక పసుపు రంగు అందమైన పువ్వు చూశాడు. ఒక చిన్న తేనెటీగ అతని దగ్గరకు ఎగిరివచ్చింది. తేనెటీగ మృదువుగా చెప్పింది. బంటికు అర్థమైంది, తేనెటీగ భయంకరం కాదు, అది బిజీగా పనిచేస్తోంది. పొంగిపొర్లే చెరువు దగ్గర బంటి తన స్నేహితుడు టిటో తాబేలును చూశాడు. టిటో చాలా నెమ్మదిగా నడుస్తున్నాడు. బంటి కూడా నెమ్మదిగా నడవడానికి ప్రయత్నించాడు. ఇద్దరూ కలిసి నవ్వుకున్నారు. ఆకాశం మబ్బులతో నిండిపోయింది. వానచినుకులు బోబో ముక్కుపై పడ్డాయి. బంటి చుట్టూ చూశాడు. పువ్వులు వర్షంలో ఆనందంగా ఊగుతున్నాయి. గడ్డి పచ్చగా మెరిసింది. బాతులు నీటిలో ఆడుకుంటున్నాయి. బహుశా వర్షం కూడా మంచిదే. కొద్దిసేపటికి వాన ఆగింది. సూర్యుడు మళ్లీ కనిపించాడు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఆకాశంలో ఒక అందమైన ఇంద్రధనస్సు మెరిసింది. ఎరుపు, పసుపు, నీలం, ఆకుపచ్చ. వాన తర్వాత ఎప్పుడూ ఒక అందమైన ఆశ ఉంటుంది. ఆకాశం నారింజ రంగులో మెరిసింది. సాయంత్రం అయింది. తన వెచ్చని గూళ్ళో బంటి మృదువైన ఆకులపై ముడుచుకుని పడుకున్నాడు. గుడ్ నైట్ బంటి. తేనెటీగలు స్నేహితపూర్వకంగా ఉంటాయి. నెమ్మదిగా నడవడం మంచిదే. వర్షం పూలకు సహాయం చేస్తుంది. ఇలా ప్రతిరోజూ కొన్ని విషయాలు తెలుసుకుంటూ ఉంటే ప్రతిరోజూ ప్రత్యేకమే. ఇలాంటి కథలు ఇంకా చూడాలి అనుకుంటున్నారా? అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలు.